రైట్ సార్. ఇప్పుడు ఏ విషయంలో చూసామంటే అప్స్ అండ్ డౌన్స్‌లో ఈళ్ళు చేస్తారు ఓకే. 5 వర్షం లేకపోయినా కూడా ఈళ్ళకేం బాధేటుంది. 5 ఇయర్స్‌లో ఏదెళ్ళిపోయినా కూడా టాటా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఏ అయినా మిగతా కంపెనీకి కొనేస్తారు సార్. నీవు చెప్పిన దాంట్లో ఇన్ఫోసిస్, విప్రో అన్ని కంపెనీస్ కొన్నట్టుగా ఉంటుంది కదా! కొంటారు సార్. బాస్ మీకు 'చార్లీ రోస్' అని ఒక ఇంటర్వ్యూ ఉంది. ఆ 'చార్లీ రోస్' ఇంటర్వ్యూలోని 'చార్లీ రోస్' మానవ గురించి రతన్ టాటా గురించి అడుగుతున్నారు. ఇలాన్ మస్క్ ఏమో రతన్ టాటా గురించి ఒక భవ్యంగా ఒకరు మాట్లాడిన క్లిప్ ఒకటుంది. ఈ ఊరికెళ్ళి ఆ ఫ్యాక్టరీలో అక్కడికెళ్ళి కనరించుకొనొచ్చారు. ఓకే. ఇప్పుడు చూడలేదు. 15 సంవత్సరాల ముందు ఒక టెస్లా ఫ్యాక్టరీ చూసి ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ చేశారు. ఓకే. నేను అది ఇలాన్ మస్క్ చెప్పను. ఈయనేమో టెక్నాలజీలో ఉంచారని తెలుస్తున్నది. వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ చేయకపోయినప్పుడు ఎలక్ట్రిక్ కార్ చేశారు. అందరూ చీ చీ తూ తూ అన్నప్పుడు వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ చేశారు. అదే ఎందుకు ఇక్కడ చేయకుండా అని అడుగుతున్నాడు. 2 ఇయర్స్ ఆ జీసస్‌లో ఉండి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుని కూర్చొనున్నారు. 5 సంవత్సరాలకి. ఓకే. యెస్. చాలా పెయిన్ ఉంటుంది. ఓకే. క్యాన్సర్ పేషెంట్‌కి కీమోథెరపీ ఇచ్చి ఎలాగ తగ్గిస్తామో అలా తప్పించుకున్నట్టుగా ఉంటుంది. టాటా స్టీల్ కూడా అలాగే తగ్గింది. నాతో చాలామంది చెప్పారు టాటా స్టీల్ దివాలా అయిపోతుందని. ఇది కూడా అలా తగ్గుతుంది. తప్పేం నేను చెప్తున్న ఐటీ ఇండస్ట్రీయే. అది నాకు తెలీదు. ఈ కంపెనీ. ఇన్ఫోసిస్ తప్పకుండా అనుకుంటున్నా. విప్రో కూడా ఇలాగే. ఇది ఇలా లెవెల్‌లోనే విప్రో కూడా అన్ని లెవెల్‌లో నెట్వర్క్ ఉంచారు. జిగి ఆన్ దోస్త్, గజా కా దోస్త్. జాక్ వెల్ కాలం నుంచి విప్రో అంతా తిరుగుతూనే ఉంటది. ఓనర్ ఎప్పుడు టై అప్ విత్ ది ఓనర్. నీవు అంచుకున్న 4 క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఓకే సార్. ఇప్పుడు టీసీఎస్ గురించి మీరు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇన్ఫోసిస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. విప్రో ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని ఫీరియస్ చూసినప్పుడు ఓకే. విప్రో అవుతున్నాం 17 పీఎం ఉంది కదా! ఓవరాల్ ఉన్న దాంట్లో లిస్ట్‌లో చూసామంటే ఇందులో దాంట్లో చీపెస్ట్ అంది విప్రో అని తెలుస్తున్నది. అవును. అవుతూ మీరు 3 కంపెనీలు చెప్పారు. దాంట్లో నెక్స్ట్ అవుతుంది టెక్ మహీంద్రా 31 పీఈ. అందుకనే టెక్ మహీంద్రా ముట్టలేదు. ఓకే. టెక్ మహీంద్రా 10 సంవత్సరాల ముందేమో సత్యం కడు నుంచి వచ్చింది. నాకే కన్సిడర్ చేయమని చెప్పారు 2014లో అనుకుంటా. టెక్ మహీంద్రా కాదు అంటే టాటాకి చెప్పిన అడ్వాంటేజ్ టెక్ మహీంద్రా కూడా ఉంది. కానీ ఆనంద్ మహీంద్రా ఎంత లెవెల్‌లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారని తెలీదు. ఓకే. రైటా? ఈజ్ వెరీ హైలీ ప్రైస్డ్. 15 టైమ్స్ వచ్చినా మన టెక్ మహీంద్రా కూడా. ఎప్పుడైతే టెక్ మహీంద్రా 15 టైమ్స్ వస్తుందో అప్పుడు మనం తీసుకోవచ్చు. ఓకే సార్. అప్పుడే టిఫిన్ కాఫీ స్టార్ట్ అవుతుంది. 15 టైమ్స్ అని ట్రస్ట్ అవుతుంది హెచ్‌ఎల్ టెక్నాలజీ 23 ఓనరే చాలా టైంలో అమ్మడానికి చూస్తున్నాడు. ప్రమోటర్ పోలము. ప్రాబ్లమ్ చెప్పలేదు. బిజినెస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటాడు. హెల్తీ మైంగ్రీ. అదంతా నాకు తెలీదు సార్. ఎల్&టి తెల కంపెనీ. ఓకే. ప్రమోటర్స్‌కి ఎల్&టికి ఎల్&టి ఫోర్స్ చేసుకున్న దానివల్ల చాలా ప్రాబ్లమ్ ఉంటుంది. పర్సిస్టెంట్ సిస్టమ్స్. నాకు తెలీదు. కోఫోర్స్. నాకు తెలీదు. ఇది ఎన్ఐఐటీ ఉంటుంది. ఎంఫసిస్. నేను ముట్టను. అది టాటా ఎలక్సీ. అదే టాటా మోటార్స్‌తో మెర్జ్ అయిపోతుంది. ఇది చాలా కాస్ట్లీ అది. ఓకే. అది ప్రైమరీలో ఏం చూసామంటే టాటా మోటార్స్‌కి సాఫ్ట్‌వేర్ చేసిన కంపెనీ. టాటా టెక్నాలజీస్ అనే కంపెనీ. టాటా మోటార్స్, టాటా ఎలక్సీ, టెక్నాలజీ, టీసీఎస్ 1. నేను చెప్పిందంటే పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందంటే ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏదైనా ఇది అన్నీ మెర్జ్ అయిపోతుంది. టాటా ఎలక్సీ మీద చాలా మంది కన్నుంది సార్. సో 7 టాటా కంపెనీ ఇండస్ట్రీలు అవన్నీ టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ ఒకటైపోయింది. చాలా దగ్గర నుంచి ఈ పాకెట్‌లో ఉంచుంటారు, ఆ పాకెట్‌లో ఉంచుంటారు, ఈ పాకెట్‌లో ఉంచుంటారు. అప్పుడప్పుడు సీట్ తీసుకొని వేస్తూనే ఉంటారు. నెక్స్ట్ అవుతున్నది హ్యాపీయెస్ట్ మైండ్. వాళ్ళ వయసు అయిపోయింది. వాళ్ళకి 83 ఇయర్స్ అయిపోయింది. సో ఓకే సార్. ఈ క్వెషన్స్ అంతా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఐటీ స్టాక్స్ చాలా మంది కన్సిడర్ చేసుకున్నారు. మీరు చెప్పపోయిన స్టాక్ చూసి చాలా స్టాక్స్ ఉంచిండి ఉండొచ్చు. ఇదంతా అడ్జస్ట్ అయిపోండి. ఈ 3 కన్సిడర్ చేయండి. టెక్ మహీంద్రా మేము 50% పడిందని చూద్దాం. ఓకే సార్. టిఫిన్ కాఫీకి 5 ఇయర్స్ ఈ పెయిన్ ఉంటుంది. 5 ఇయర్స్ ఈ పెయిన్ తగ్గుతుందా అంటే రెడీ. నేను ఐడియా చెప్పేసాను. క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుతున్నా మీరు పాయింట్ వచ్చినట్టు మీ కంపెనీస్ వస్తాయి. ఓకే సార్. ఈ కమిట్మెంట్ అంత లెవెల్‌లో మీ కమిట్మెంట్‌ని ఉంచాలి. మీరు చెప్పిందే తగ్గిపోయిందే అని చెప్పకూడదు. టీసీఎస్ 999కి రావడానికి అవకాశం ఉంది. ఓకే. అలాగే నేను వస్తుందని చెప్పలేండి. అవకాశం ఉంది. ఓకే. మీరే చెప్పారు గోల్డ్ 10,000కి వెళ్తుంది. వెళ్ళడానికి అవకాశం ఉందని. 12,000 వెళ్ళడానికి అవకాశం ఉందన్నారు. 16,000కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 18,000కి అవకాశం ఉందని చెప్పాను. అలాగా సార్? సార్ అది నేను 4 మాట్లాడతాను. 18,000కి అవుతుంది. ఇప్పుడేమో ఐటీసీ నిమోరా ఏం చెప్పారంటే ఒక 30% ప్రైస్ హైక్స్ చేశారండి వల్ల మార్జిన్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఈపీఎస్ కూడా ఫ్లాట్‌గానే ఉంటుందని సిట్యుయేషన్‌లోని నాకు తెలిసిన వరకు నిన్న ఒక విషయం ఏంటంటే నిన్న 2, 3 షాంపూస్‌కి సిగరెట్ పైసా అడిగాను సార్. నా ఇంటి దగ్గరకున్న షాప్ దగ్గరికెళ్ళి నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగరెట్స్ ఉన్నాయి కదా!
ఒక్కొక్క ప్రైస్ ఎంత పెరిగిందని అడిగాను. ఇది ఏంటి రేట్ ఉంటది? రూ. 18 ఇవాళ రూ. 24 ఇంక 4 ఇవ్వండి అని చెప్పేసి ఒక 4 ఇంకా ఒక నిమిషం వెయిట్ చేయండి. అది ఆ సిగరెట్ ఏంటి రేట్? ఒక్కొక్కటి రూ. 18 అని చెప్పారు. నేను మళ్ళీ వస్తానని చెప్పేసి నేను లోనికెళ్తున్నప్పుడు చూసి నాకు బ్యాక్‌కెళ్తున్నట్టుగా ఉంది. కొంచెం టక్కన వదిలేసాను. సిగరెట్ వదిలేండి వస్తానన్నప్పుడు, "సార్, విష్ణు సార్, మీరు సిగరెట్ పక్కన ఎక్కడ ఏంటి ఉందని చెక్ చేస్తున్నా సార్." "అవును. సార్ నా వీడియో అంతా చూస్తున్నాను. నా పేరు అవుతున్నది హేమచంద్రన్. పెరంగుట్లో ఉన్నాను." "సారీ ఎన్ని షాప్స్‌కెళ్ళి చూసొచ్చారు?" "ఆఫీస్ నుంచి పెట్టి 4 షాప్స్ చూసాను సార్. ఒక సిగరెట్‌కి రూ. 4 నుంచి రూ. 8 పెంచారు." అలాగని చెప్పి నిన్న ఆ విషయం వచ్చింది సార్. ఓకే. 30% క్యాష్ చేశారని. అది న్యూస్ పేపర్‌లో చూస్తుంది. యావరేజ్‌గా ఒక సిగరెట్‌కి రూ. 8 నుంచి రూ. 10 వరకు. ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. పేపర్ చూడడానికి యాక్చువల్‌కి డిఫరెన్స్ ఉంటుంది. పేపర్‌లో సార్ ప్యాకెట్ రేట్. దీంట్లో ఖాళీగా ఉంచారు సార్ సిగరెట్ లేకుండా. ఏదో అదే సార్ ప్యాకెట్ రేట్. ప్యాకెట్ అమ్మి ఒక్కొక్కటి అమ్ముతున్నాం మార్జిన్ ఇస్తారు. ఒక 20 సిగరెట్ ఉందనుకోండి. రూ. 600కి ప్యాకెట్ ఇచ్చేస్తారు. చాలామందేమో 600 ఇచ్చి కొనడం అమ్మదు. 20 సిగరెట్లు రూ. 600 అంటే ఒక సిగరెట్ రూ. 30. రూ. 18 నుంచి రూ. 24 అయిపోయింది ఒక సిగరెట్. ఈ బేస్ ఒక వెరీ బేస్ ఎగిరిందని చెప్పొచ్చు. ఓకే. ఏం చెప్తున్నాను చూసావంటే ఈపీఎస్ వరకు ఫ్లాట్‌గా ఉంటదండి. ఓకే. ఇదే ఐటీసీ నెక్స్ట్ 2 సంవత్సరాలకి ఇదే ఈపీఎస్‌లో ఉంటుందని. ఓకే. ఇప్పటి వరకు ఆయన చెప్పిందంతా వర్కౌట్ అయిందని అనుకో. ఆయన అందరూ కోటేశ్వరులు అయ్యుంటారు. వాళ్ళేమో మిగతా దాంట్లో ప్రాఫిట్ పెద్దగా చేయరని చెప్పి కాలిక్యులేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక మ్యాగ్నీవెల్ వెళ్ళిపోయింది. ఈపీ ఏమో రెండో ప్లేస్‌కెళ్ళిపోయింది. ఇంకో 6 నెలలు మ్యాగ్నీని క్లోజ్ చేసి ఈపీ నంబర్ 1కి వెళ్ళిపోతుంది. ఈపీకే ఇష్టం ఉంటుంది సార్. ఈపీఏ నంబర్ 2 అని ఎంతమందికి తెలుసు. ముందులాగా సన్‌ఫీస్ట్ అడ్వర్టైజ్ చేయలేదు. మీ దళపతి అవుతున్నారు. సన్‌ఫీస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటాయి. సన్‌ఫీస్ట్ గురించి ఎంతమందికి తెలుసు. సన్‌ఫీస్ట్‌లో ఏం చేస్తున్నాయో తెలుసా? ఆటలో ఏం చేస్తున్నాయో తెలుసా? ఐటీ కంపెనీ ఏం చేస్తున్నాయో తెలుసా? మీరు ఒక సిగరెట్ గురించి చూస్తున్నారు. ఇది టాటా సామ్రాజ్యాల్లాగా ఇది ఒక సామ్రాజ్యం. ఇప్పుడు 80% ఆఫ్ ప్రాఫిట్స్ వీళ్ళదే ఉంది. 80% ఆఫ్ టర్నోవర్ ఇంకా బిజినెస్ నుంచి అడుగుతున్నది. ఇందులో వచ్చిన లాస్ ఏమో దాంట్లో కాంపెన్సేటరీ అనుకుంటున్నాం. ఇప్పుడే కాన్సంట్రేట్ చేస్తారా? నెక్స్ట్ ఇందులో కాంపెన్సేట్ చేస్తారా? అది మనకి కవలలేదు అంతగా. కిట్టికి రూ. 17 వేస్తున్నా అంటే 3 రోజులకి రూ. 17 అంటే 5.5% ఎఫ్‌డి కన్నా బెటర్ రేటా? అది చూసుకొని వెళ్తూనే ఉండాలి. ఇది ఎప్పటికీ టిఫిన్ కాఫీ రేంజ్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇండస్‌ఇండ్‌కి వచ్చేస్తది. అది జరిగింది సార్. వాళ్ళు మైక్రో ఫైనాన్స్ సెక్టర్ బాగా ఫోకస్ చేస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే మైక్రో ఫైనాన్స్ మార్జిన్ ఎక్కువ. కరెంట్ అకౌంట్ ఇచ్చి 0%లో ఇచ్చి 0% లోన్స్ ఇస్తారంట. అందుకే వాళ్ళు మైక్రో ఫైనాన్స్‌కి వెళ్తున్నారు. రెండో చేస్తారంటున్నారు. ఇంట్రెస్ట్ అంటే ఏమో 650. కదా 605 లోయెస్ట్ పాయింట్ ఉంటుంది. ఓకే. అక్కడి నుంచి తీసుకున్న రూ. 700 తీసుకున్న ఆల్రెడీ 30% ఉంటుంది. ప్రాఫిట్ ఉంటుంది. ఓకే. అలాగే రూ. 1000 కన్సిడర్ చేయమంటే అక్కడే అవునోళ్ళు కూడా ఉంటారు. మీకు మీకు 30% లాభం వచ్చేసిందా? మీకు చాలు అని అనుకుంటారు. ఎగ్జిట్ కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.